హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్టెక్. ఈ రోజు మనం అందరి డ్రీమ్ ఫోన్ గురించి మాట్లాడబోతున్నాం. గెస్ చేశారా? iQOO Neo 10. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడబోతున్నాను. ఈ మొబైల్ కలర్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ అండ్ మిల్కీ వైట్ చాలా బాగా కంబైన్ చేశారు. మీరు ఫోకస్ చేశారా? కెమెరా లెన్స్ పైన మనకి 3D స్ట్రక్చర్ ఇచ్చారు. ఈసారి చాలా ప్రీమియం గా అనిపిస్తా ఉంది నాకైతే. అట్లాగే బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే ప్లాస్టిక్ ఫ్రేమ్ ని యూజ్ చేశారు, కానీ ఇది ఒక మెటల్ ఫ్రేమ్ ఉండింటే చాలా బాగుంది. ముందుగా కెమెరా గురించి మాట్లాడుకుందాం. డబుల్ కెమెరా ఇచ్చారు 50 మెగాపిక్సెల్ తో. పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కావాలంటే నేను స్క్రీన్ పైన ప్లే చేస్తాను. ఈ షాట్స్ అనేది మనకి డే లైట్ లో చాలా క్లియర్ అండ్ షార్ప్ గా వస్తున్నాయి. అది నైట్ లైట్ లో అయితే మనకి కాస్త తగ్గినట్టు అండ్ ఎన్హాన్స్డ్ పిక్ గా ఇస్తున్నాం. అంతేకాక మనకి వీడియో అనేది 4K రికార్డింగ్ 60 FPS తో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఇచ్చినారు. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే మనకి క్వాల్కామ్ వాళ్ళు సెగ్మెంట్ ఫాస్టెస్ట్ చిప్ సెట్ యూస్ చేశారు. స్నాప్డ్రాగన్ 8s జనరేషన్ 4. యాటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే మనకి 2.4 మిలియన్ దాకా ప్రొవైడ్ చేస్తుంది. గేమర్స్ ఎందుకు దీన్ని అంతగా లైక్ చేస్తారంటే మనకి దీంట్లో డబుల్ చిప్ సెట్ ఉన్నాయి. ఒకటి స్నాప్డ్రాగన్, ఒకటి Q1. దీనిలో మనకి BGMI లాంటి హెవీ గేమ్స్ వచ్చి 120 FPS లో రన్ అవుతాయి. అందుకని దీన్ని గేమర్స్ చాలా లైక్ చేస్తారు. గేమర్స్ కోసం మనకు ఒక స్పెషల్ ఫ్యూచర్ కూడా యాడ్ చేశారు మొబైల్లో. అదేమిటంటే బైపాస్ ఛార్జింగ్ కూడా మనకి మొబైల్లో ప్రొవైడ్ చేశారు. బైపాస్ ఛార్జింగ్ అదేమిటి అంటారా? అది మనకి గేమర్స్ కోసం మెయిన్ వెపన్. అంటే మనం ఇప్పుడు BGMI ఆడుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్. దీంట్లో నాకు బ్యాటరీ బ్యాకప్ 10% ఉంది. నేను ఛార్జింగ్ పెట్టి గేమ్ అయితే ఆడలేను కదా. డైరెక్ట్ మనం బైపాస్ ఛార్జింగ్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, దెన్ మనకి పవర్ సప్లై అనేది డైరెక్ట్ మదర్ బోర్డ్కి వెళ్తుంది. బ్యాటరీకి అయితే అస్సలు వెళ్ళదు. మిగతా ఫోన్స్ లాగా దీంట్లో 5000, 6000 మనకి బ్యాటరీ బ్యాకప్ ఇవ్వలేదు. ఏకంగా మనకి 7000 బ్యాటరీ బ్యాకప్ మెగా బ్యాటరీతో వచ్చేది. ఫాస్ట్ ఛార్జింగ్ గురించి చెప్పాలంటే మనకి ఏకంగా 120 వాట్స్ స్పీడ్ ఛార్జర్ వస్తుంది. ఫైనల్ గా డిస్ప్లే విషయానికి వస్తే మనకి 6000 నీట్స్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. AMOLED స్క్రీన్ పిక్ బ్రైట్నెస్ వస్తుంది. అంతేకాక రిఫ్రెష్ రేట్ అనేది మనకి 144 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ నవాజ్ని విత్ సల్మాన్తో ఈ వీడియోస్ తీస్తున్నాను. సో ప్లీజ్ లైక్ టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.